అమ్మా 3 పూట్ల తిండి 4 పూట్ల నిద్ర దొంగతనాలు మర్చిపోతామేమో అనిపిస్తుందిరా. డబ్బు ఉన్నోళ్ళంతా దుర్మార్గులు అనుకున్నామా, ఆ, కానీ వీళ్ళని చూశాకే తెలిసింది ఆ, డబ్బు ఉన్నోళ్ళలో కూడా మంచి వాళ్ళు ఉంటారని. ఆ, కనకపోయినా కన్న తండ్రిలా చూసుకుంటున్నాడు ఆ తెల్లబట్ట ఆయన. తండ్రి కాకపోయినా తండ్రి కంటే ఎక్కువగా పూజిస్తుంది ఆ మహాలక్ష్మి. ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలిరా. నిజంగా వాళ్ళంతా చాలా గ్రేట్ మా. మళ్ళీ జన్మంటూ ఉంటే మనలా దొంగనా కొడుకులాగా కాకుండా వాళ్ళ మనుషుల్లో పడదాం అనుకుంటున్నా. కనీసం ఇంట్లో కుగ్గానైనా పుట్టాలని ఉంది నాకు. నీ కోరిక నెరవేరాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తి కోరుకుంటున్నామా. ప్రేమతో అల్లుట్ట ఆట. థ్యాంక్ యూ. ఈ వేసంకాలం కూడా సూటు తీయడంలో ఉంది. ముంబై నుంచి వచ్చిన మీరిద్దరూ ఎంతో అద్భుతంగా నటించి ఈ ఇంట్లో వాళ్ళందరినీ నమ్మించి మీ మీద నాకున్న నమ్మకాన్ని నిలబెట్టారు. మీరు చేయాల్సిన పని సమయం వచ్చినప్పుడు చెప్తానన్నాను కదా. అవునండి. ఆ సమయం ఇప్పుడొచ్చింది. ఏంటండి అది? చెప్తాను. నమస్తే అండి సార్. టాటా బిర్లా సార్. నా గురించి మహాలక్ష్మి గురించి మీరు ఒక అవగాహనకు వచ్చుంటారు. చిన్నప్పుడే తల్లిదండ్రులు పోగొట్టుకున్న మహాలక్ష్మి అవడానికి అనాథైనా కోట్లకు వారసురాలు. అందుకే మేజర్ అయ్యేంతవరకు ఆ అమ్మాయిని ఆస్తిని కంటికి రెప్పలా కాపాడాను. నేను చేయాల్సినవన్నీ చేసేసాను. ఇక మీరు చేయాల్సిన పనే మిగిలింది. నా ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న నా ముద్దుల కూతురు మహాలక్ష్మిని మీరు చంపేయాలి.